ఒక యథార్థ సంఘటన. వాస్తవానికి ఒక వ్యక్తిని నమ్మడం అనేది నమ్మిన వ్యక్తి తప్ప, నమ్మించిన వ్యక్తి తప్ప అనేది ఎవరు నిర్ణయించలేదు. ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మడం నీ తప్పు, అతను నమ్మించేలాగా చేయడం అతని తప్పు అనుకోవచ్చు, ఒప్పు అనుకోవచ్చు. అతనికి కరెక్ట్ అవ్వచ్చు, మనకి తప్పు అనొచ్చు. అరే ఇంత మోసం చేశాడు ఏంద్రా బాబు. ఏంటంటే దీనికి ఇలా ఎందుకు అంటున్నానంటే, ఒక యథార్థ సంఘటన, ఒక నిజమైన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి అతను చెప్పిన మాటలని నిజమని నమ్మి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నదంతా, ఇతనికి ఉన్నదంతా అతనికి పెట్టడం అయితే జరిగింది. తన ఆస్తి అంతా అమ్మి అతనికి పెట్టడం అయితే జరిగింది. పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను కోలుకొని ఏదైతే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి పెట్టించుకున్న అతను ఏదైతే అప్పుల్లో అప్పుల్లో నుంచి బయటపడి బాగా సంపాదించాడు. ఏదైతే పెట్టుబడి పెట్టిన వ్యక్తి పెట్టుబడి పెట్టడం వల్ల ఇతను బిజినెస్ అంతా లాస్ అయిపోయి ఇతని దగ్గర రూపాయి అంటే సిల్లిగా కానీ డబ్బులు లేకపోవడం జరిగింది. అతను మన సొంత మనిషే కదా, మనల్ని ఎందుకు మోసం చేస్తాడు, మనకి ఈరోజు మనం హెల్ప్ చేసాం, తర్వాత మనకి హెల్ప్ చేస్తాడు కదా అని ఇతను ఉన్నదంతా అమ్మేసి అతనికి హెల్ప్ చేశాడు. అతను బాగా సంపాదించాడు, బాగా స్థిరపడ్డాడు, మంచి మంచి ఫ్యాక్టరీలు పెట్టాడు, మంచిగా స్థిరపడిపోయాడు. కానీ ఇతను ఏదైతే పెట్టుబడి పెట్టాడో, ఇతను ఆస్తి ఇల్లు మొత్తం అమ్మి పెట్టాడో, ఇతను పాపం కోలుకోలేని స్థితికి అయిపోయాడు. కానీ ఇతను ఏమంటాడు, నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే కదా, నువ్వు బాగుంటే డబ్బులు సంపాదిస్తే నాకు పెట్టుబడి పెడతావు కదా, నేను బాగుంటానని నీకు పెట్టాను. నేను ఇంత బాగలేని పరిస్థితుల్లో, ఇంత ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కనీసం నువ్వు ఎందుకు నాకు హెల్ప్ చేయడం లేదు, నాకెందుకు నా దగ్గరకు రావడం లేదని ప్రశ్నించడం అయితే జరిగింది. అతను ఏమంటాడంటే, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి, నేను ఎందుకు హెల్ప్ చేయాలి, నువ్వు పెట్టుబడి పెట్టావు, నేను నమ్మకంతో పెట్టావు, నేను పెట్టుబడి పెట్టావు, నేను కష్టపడ్డాను, నేను వచ్చాను, అంతేగాని నేనేం నిన్ను అడగలేదు కదా, నువ్వు పెట్టకపోతే ఇంకొకరు పెట్టేవాళ్ళు కదా అని ఒక్క మాటతో అనేసి పాపం ఇతను ఇంకా ఏడవాలనా సావాలనా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇతను నమ్మకంతో పెట్టాడు. అతను ఏమంటాడు, నువ్వు పెట్టకపోతే ఇంకొకరు పెట్టేవాడు, నువ్వే ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది అని ఒక్క మాటతో తెలిసాడు. ఇక్కడ ఏంటంటే ఎవడిని ఏ స్థితిలో అయినా నమ్మాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉండి, మనం స్థిరంగా ఉండి, మన దగ్గర ఇంక ఏ ఇబ్బందులు లేదు అనే టైంలోనే అవతలోడికి సాయం చేయాలి తప్ప, అవతలోడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని నీకున్నదంతా అమ్మేసి వాడికి పెడితే వాడు నీకు పెడతాడని గ్యారెంటీ లేదు, పెట్టాలని గ్యారెంటీగా లేదు, పెట్టాల్సిన అవసరంగా లేదు. వాడి ఇష్టం కదా, అంతేనే కదా. ఇప్పుడున్న ప్రస్తుత సమాజం ఉన్న పరిస్థితి ఇలా ఉంది, ఇలానే జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఇలానే జరుగుతుంది. ఇది నిజమైన సంఘటన, ఇది జరిగిన సంఘటన ఇది.